ఈ ఎపిసోడ్ మన అయన్ని ఆ డెత్ బియర్ మాన్స్టర్ చంపేస్తున్నప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ మన అయన్ తను ఓటమిని ఒప్పేసుకుంటాడు. ఇక నేను చనిపోతాను అని అనుకుంటాడు. కానీ అప్పుడే అక్కడికి ఒక లేడీ వచ్చి ఆ డెత్ బియర్ తలని ముక్కలు చేస్తుంది. అండ్ మనకి తెలుస్తుంది ఆ అమ్మాయి అయన్ని కాపాడమని ఈ లేడీని అయన్ దగ్గరికి హెల్ప్ చేయడానికి పంపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత అయన్ని వల్ట్రీ దగ్గర చూస్తాం. అక్కడ అయన్ యొక్క లెఫ్ట్ ఐ చేంజ్ అయిపోయి ఉంటుంది. అండ్ అయన్ కి తన ముందు ఆ అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఎలా అంటే ఫెయిరీ టెల్ నుండి వచ్చినట్లుగా. అండ్ ఆ అమ్మాయి పేరు యూరి అని చెప్తుంది. అండ్ అయన్ని కాపాడిన ఆమె పేరు ఊర్సలా అని. తినే అయన్ని ఆ డెత్ బియర్ నుండి కాపాడుతుంది. అండ్ అయన్ వాళ్ళని మీరేనా నన్ను కాపాడింది అని అడుగుతాడు. దానికి ఊర్సలా నిన్ను కాపాడాలని నాకేమాత్రం లేదు, కానీ నా డాటర్ యూరి చెప్పడం వల్లే నేను నిన్ను కాపాడానని చెప్తుంది. అయన్ కొద్దిగా ఆశ్చర్యపోతాడు. ఊర్సలా యూరి మదర్ అని. అండ్ ఊర్సలా చెప్తుంది ప్రపంచంలో 9 వల్ట్రీలు ఉన్నాయి. అండ్ నాలాంటి వాళ్ళు వాటిని రక్షిస్తూ ఉంటారు. అండ్ నేను యూరి యొక్క గార్డియన్ని అని చెప్తుంది. కానీ అయన్కి అదంతా ఏమీ అర్థం కాదు. అందుకు ఊర్సల అయన్కి యూరినే వల్ట్రీ అని అండ్ అయన్కి అర్థం కావడానికి యూరి వల్ట్రీ యొక్క స్పిరిట్ అని చెప్తుంది. కానీ అప్పుడు అయన్కి తను పోగొట్టుకున్న లెఫ్ట్ కన్ను కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. దానికి ఊర్సల నిన్ను వల్ట్రీ డ్రాప్స్తో హీల్ చేశాము, కానీ నీ లెఫ్ట్ కన్ను అలా హీల్ కాలేదు. అందుకు ఊర్సల యూరి చెప్పినందుకు అయన్కి ఒక ఆర్టిఫిషియల్ కన్నుని పెట్టుతుంది. కానీ ఆ కన్ను ఒక నార్మల్ కన్ను కాదు, అది ఒక స్పిరిట్ ఐ. అది విన్న అయన్ చాలా షాక్ అవుతాడు. నువ్వు నా కోసం ఇంత చేసావా అని అంటాడు. ఎందుకంటే నువ్వు అందరిలా కాదు కాబట్టి, ఎందుకంటే నువ్వు యూరికి థ్యాంక్స్ చెప్పావు. అండ్ ఊర్సలా చెప్తుంది ఇక్కడ మనుషులు పడిపోవడం చాలా రేర్, కానీ ఎవరైనా పడిపోతే యూరి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. కానీ వాళ్ళకి హెల్ప్ చేసినందుకు ఇప్పటి వరకు ఎవ్వరు తనకి థ్యాంక్స్ చెప్పలేదు. అండ్ ఇంకా వాళ్ళకి ఎప్పుడైతే యూరి వల్ట్రీ అని తెలుస్తుందో అప్పుడు వాళ్ళు చాలా మంది వల్ట్రీ యొక్క లీవ్స్ ని కట్ చేసి వాళ్ళతో తీసుకెళ్లేవారు. కానీ ఎప్పుడైతే నువ్వు యూరికి థ్యాంక్స్ చెప్పావో అప్పుడు తను చాలా సంతోషించింది అని చెప్తుంది. అది విని అయన్ యూరికి థ్యాంక్స్ చెప్తాడు. దాంతో యూరి చాలా సిగ్గుపడిపోతుంది. తర్వాత ఊర్సల అయన్తో యూరి నిన్ను ఇప్పుడు కాపాడింది కాబట్టి ఇక నువ్వు ఇక్కడ నుండి వెళ్ళవచ్చు అని చెప్తుంది. కానీ యూరి తన అమ్మతో ఒకవేళ అయన్ ఇప్పుడు ఇలానే ఇక్కడ నుండి వెళ్ళిపోతే మళ్ళీ ఆ మాన్స్టర్ చేతిలో చనిపోతాడు అని చెప్తుంది. దానికి ఊర్సల వేరే దారి కూడా లేదు, నేను వల్ట్రీ నుండి ఎక్కువ దూరం కూడా వెళ్ళలేను అండ్ నా టెలిపోర్టేషన్ మ్యాజిక్ కూడా ఇక్కడ పనిచేయదు అని చెప్తుంది. అది విని యూరి ఏడుస్తుంటుంది. కానీ యూరిని ఏడుస్తూ చూడటం ఊర్సలాకి ఇష్టం ఉండడు. దాంతో ఊర్సల అయన్ కి తను ఆ డెంజన్ నుండి బయటకు వెళ్ళడానికి తగిన ట్రైనింగ్ ఇస్తానని చెప్తుంది. అది విని యూరి చాలా ఆనందపడుతుంది. అండ్ దాని తర్వాత అయన్ యొక్క ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. డంజన్ లోకి వచ్చి ఊర్సల అయన్ ని ముందుకు చూడమని చెప్తుంది. కానీ అక్కడ అయన్కి కేవలం చీకటి మాత్రమే కనిపిస్తుంది. దాంతో ఊర్సల అయన్తో తనకు ఇచ్చిన ఆర్టిఫిషియల్ స్పిరిట్ ఐని యూజ్ చేసి ఫోకస్ చేయమని చెప్తుంది. అయన్ కూడా ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు అయన్కి యూరినే తనకు లైట్ ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. దాంతో అయన్ కళ్ళు తెరిచి చూస్తే తనకు ఆ డంజన్ మొత్తం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అప్పుడు ఊర్సల ఒక రాయి తీసుకొని ఒక జెమ్లిన్ మాన్స్టర్ పై అటాక్ చేస్తుంది. అండ్ అయన్ కి చెప్తుంది తన స్పిరిట్ ఐని యూజ్ చేసి ఆ మాన్స్టర్ ని అప్రైజ్ చేసి మాన్స్టర్ చేసే అటాక్స్ ని డాజ్ చేయాలని అండ్ అదే తన మొదటి ట్రైనింగ్ అని చెప్తుంది. దాని తర్వాత అయన్ తన స్పిరిట్ ఐని యూజ్ చేసి చూస్తాడు. దాంతో ఆ మాన్స్టర్ అయన్ యొక్క లెఫ్ట్ ఇయర్ పై అటాక్ చేయబోతుందని తనకి తెలుస్తుంది. అది చూసి అయన్ చాలా సంతోషిస్తూ ఉంటాడు. తను ఆ మాన్స్టర్ మూవ్స్ ని ముందే ప్రెడిక్ట్ చేయవచ్చు అని. కానీ అప్పుడే ఆ మాన్స్టర్ అయన్ పై చాలా స్పీడ్ తో వచ్చి తన ఇయర్ ని కోసిస్తుంది. కానీ అయన్ యొక్క రియాక్షన్ ఏమీ ఉండదు. దాంతో ఉర్సల వల్ట్రీ యొక్క డ్రాప్స్ తో అయన్ ని హీల్ చేస్తుంది. అరే సూపర్, నాకు ఎటువంటి నొప్పి లేదు. అయితే దీని అర్థం అవునవును, నువ్వు ముక్కలు ముక్కలుగా అయినా సరే నేను నిన్ను హీల్ చేస్తా అని చెప్తుంది. అండ్ అలా అయన్ వాళ్ళ ట్రైనింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అండ్ అయన్ కి ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు తన దగ్గర స్పిరిట్ ఐ ఉంది కాబట్టి తను హ్యూమన్ ఇమాజినేషన్ కన్నా ఎక్కువ ఆలోచించాల్సి ఉంటుందని. అండ్ అయన్ మళ్ళీ ఆ మాన్స్టర్ ని అప్రైజ్ చేస్తాడు. దాంతో తనకి 5 సెకండ్స్ తర్వాత తన లెఫ్ట్ లెగ్ పై అటాక్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఎగ్జాక్ట్ 5 సెకండ్స్ కి అయన్ ఆ అటాక్ ని డాజ్ చేస్తాడు. ఆ అటాక్ ని డాట్ చేసినందుకు అయన్ చాలా ఎక్కువగానే ఆనందపడిపోతూ ఉంటాడు. అండ్ తన ఫోకస్ కోల్పోతాడు. దాంతో వెనకాల నుండి ఆ మాన్స్టర్ అయన్ పై స్లాష్ అటాక్ చేస్తుంది. దాంతో ఉర్సల అయన్ కి తను ఎప్పుడు ఫోకస్ కోల్పోవద్దని చెప్తుంది. దాని తర్వాత మనకి ఒక వీక్ తర్వాత చూపిస్తారు. అక్కడ అయన్ ఆ మాన్స్టర్ యొక్క అన్ని అటాక్స్ ని చాలా ఈజీగా డాట్ చేస్తూ ఉంటాడు. ఇక ఉర్సల అయన్ తో తను నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడని చెప్తుంది. అండ్ సెకండ్ స్టెప్ లో అయన్ ఆ గ్రిమ్లిన్ మాన్స్టర్ ని ఓడించాల్సి ఉంటుంది. కానీ అయన్ నా దగ్గర ఎటువంటి కాంబాట్ స్కిల్ లేదని చెప్తాడు. దాంతో ఊర్సల అయన్ కి వల్ట్రీ యొక్క ఒక స్టిక్ ని ఇస్తుంది. దాన్ని యూరి అయన్ కోసం తనను తాను నొప్పించుకొని ఇస్తుంది.
ఇక ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అయాన్కి అర్థమవుతుంది తను ఇప్పుడు ఆ మాన్స్టర్ అటాక్ని డాడ్జ్ చేసి దాన్ని అటాక్ చేయాల్సి ఉంటుందని. కానీ ఇక్కడ ఆ మాన్స్టర్ కూడా అయన్ యొక్క అటాక్ని డాడ్జ్ చేస్తుంది. దాంతో ఉర్సల అయన్ని తను ఇలానే అటాక్ చేస్తూ ఉంటే ఆ మాన్స్టర్ని ఎప్పటికీ ఓడించలేడు అని చెప్తుంది. అండ్ అయన్ చాలా సార్లు ట్రై చేస్తాడు కానీ ఆ మాన్స్టర్ పై ఒక్క హిట్ కూడా చేయలేకపోతాడు. దాంతో ఉర్సల మళ్ళీ అయన్కి తన స్పిరిట్ ఐని గుర్తు చేస్తుంది. అది జస్ట్ మూవ్స్ ని ప్రెడిక్ట్ చేయడమే కాకుండా ఇంకా చాలా చేయగలదు అని చెప్తుంది. అయన్ ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తాడు అండ్ తన స్పిరిట్ ఐతో సూపర్ అప్రైజల్ ని యాక్టివేట్ చేస్తాడు. దాంతో అయన్ యొక్క అపోనెంట్ చాలా లో అయిపోతుంది అండ్ అయన్ ఆ మాన్స్టర్ పై నార్మల్ గా అటాక్ చేస్తాడు కానీ ఆ మాన్స్టర్ చనిపోతుంది. దాంతో అయన్ కి అర్థమవుతుంది తను చాలా నార్మల్ అటాక్ ని చేసినా కూడా అది నిజానికి చాలా పవర్ఫుల్ గా ఉంటుందని. ఫస్ట్ టైం ఒక మాన్స్టర్ ని డిఫీట్ చేసినందుకు, అది కూడా ఒక ఎస్ ర్యాంక్ మాన్స్టర్ కాబట్టి తను చాలా ఆనందపడతాడు. కానీ ఉర్సల అయన్ని అంతా ఆనందపడకు, నువ్వు ఇంకా ఇవన్నీ మాన్స్టర్స్ ని కూడా డిఫీట్ చేయాలి అని చెప్తుంది. అండ్ దాని తర్వాత సీన్ లో మనం చూస్తే అయన్ ఆ మాన్స్టర్స్ అన్నిటిని చాలా ఈజీగా డిఫీట్ చేసి ఉంటాడు. అండ్ ఉర్సల అయన్ కి తను తన స్పిరిట్ ఐని యూస్ చేసి తను డిఫీట్ చేసిన మాన్స్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ ఎబిలిటీస్ని తీసుకోవచ్చని, అంటే సింపుల్గా చెప్పాలంటే తను వేరే వాళ్ళ ఎబిలిటీస్ని కాపీ చేయవచ్చని చెప్తుంది. అండ్ అది విని అయన్ చాలా షాక్ అయిపోతాడు. అయన్ ఆ మాన్స్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ని తీసుకుంటాడు కానీ దానివల్ల తన తల చాలా నొప్పేస్తుంది. కానీ అయన్కి ఆ గ్రెమ్లిన్ మాన్స్టర్ యొక్క అబిలిటీస్ వచ్చేస్తాయి అండ్ అయన్ వాటిని యూస్ చేసి చాలా స్పీడ్గా వెళ్తుంటాడు. కానీ కొద్ది దూరం వెళ్ళగానే తన కాళ్ళ యొక్క మజిల్ టియర్ అయిపోతుంది. దాంతో ఉర్సల అయన్ కాళ్ళని హీల్ చేస్తుంది అండ్ అయన్తో ఆ ఎబిలిటీస్ని తను అడాప్ట్ చేసుకోవాలని చెప్తుంది. దాంతో ఆ అబిలిటీని చాలా ట్రైన్ చేసి చివరికి దాన్ని అడాప్ట్ చేసుకుంటాడు. అండ్ అయన్కి చాలా కాన్ఫిడెన్స్ వచ్చి ఇప్పుడు తను ఆ డెత్ బియర్ మాన్స్టర్ని ఓడించగలనని అనుకుంటాడు. కానీ ఉర్సల ఇంకా అయన్ ఆ డెత్ బియర్ మాన్స్టర్ని ఓడించడం చాలా కష్టమని చెప్తుంది. అండ్ ఉర్సల చాలా కోపంతో తనకు ఇష్టం లేకున్నా తన స్కిల్స్ ని అప్రైజ్ చేయమని చెప్తుంది. అది విని అయన్ చాలా ఆనందపడిపోతుంటాడు అండ్ ఉర్సలని తన దగ్గర ఏ స్కిల్స్ ఉన్నాయో అడుగుతాడు. కానీ ఉర్సల తన స్కిల్స్ ని స్ట్రైట్ గా అయన్ పైనే యూస్ చేస్తుంది అండ్ అడుగుతుంది, నా స్కిల్స్ ని నువ్వు కాపీ చేసావా? కానీ అయన్ అరే ఇంత స్పీడ్ గా ఎలా ప్రెస్ చేస్తాను అని చెప్తాడు. అండ్ ఉర్సల ఇప్పుడు నేను యూస్ చేసిన అటాక్ ని డిస్కార్డ్ ఎంచాంటేషన్ అని అంటారని చెప్తుంది. దాన్ని విని అయన్ చాలా ఎగ్జైట్ అయిపోతాడు అండ్ ఉర్సల డిస్కార్డ్ ఎంచాంటేషన్ అండ్ ఫైర్ బాల్ అటాక్ ని యూస్ చేస్తుంది. దాన్ని అయన్ అప్రైజ్ చేస్తాడు కానీ తను ఫైర్ బాల్ ని అప్రైజ్ చేయలేకపోతాడు. అండ్ తర్వాత తను ఫైర్ బాల్ ని కూడా అప్రైజ్ చేసేస్తాడు. అండ్ తర్వాత అయన్ రెస్ట్ లేకుండా 5 days ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే అయన్ దగ్గర మ్యాజిక్ రిలేటెడ్ జాబ్ లేదు కాబట్టి తన మాన చాలా స్పీడ్ గా తగ్గిపోతూ ఉంటుంది అండ్ దానివల్ల తను కళ్ళు తిరిగి పడిపోయేవాడు. కానీ యూరి తన వల్ట్రీ యొక్క డ్రాప్లెట్స్ తో హీల్ చేస్తూ ఉండేది. ఆ డ్రాప్లెట్ జస్ట్ అయాన్ని హీల్ చేయడమే కాకుండా తన మ్యాజిక్ కెపాసిటీని కూడా ఇంక్రీజ్ చేసేవి. అండ్ చాలా ట్రైనింగ్ తర్వాత అయన్ ఇప్పుడు ఒకేసారి 1000 కన్నా ఎక్కువ ఫైర్ బాల్స్ ని యూజ్ చేయగలుగుతాడు. అండ్ వాటితో పాటు తను కొన్ని మిడ్ లెవెల్ మ్యాజిక్స్ ని కూడా యూజ్ చేయడం నేర్చుకుంటాడు. అండ్ ఇక ఇప్పుడు అయన్ డెత్ బియర్ మాన్స్టర్ తో ఫైట్ చేయడానికి సిద్ధమైపోతాడు. అండ్ ఇక వాళ్ళిద్దరు ఇప్పుడు డెత్ బియర్ మాన్స్టర్ దగ్గరికి వచ్చేస్తారు. అండ్ అయన్ డెత్ బియర్ ముందుకు వెళ్ళి దానిపై ఫైర్ బాల్స్ ని అటాక్ చేస్తాడు. కానీ అయన్ యొక్క ఒక్క ఫైర్ బాల్ కూడా డెత్ బియర్ కి తగలదు. కానీ మాన్స్టర్ యొక్క చుట్టుపక్కల మొత్తం స్మోక్ వచ్చేస్తుంది. దాన్ని యూజ్ చేసుకుని అయన్ యాక్సిలరేషన్ స్కిల్ తో మాన్స్టర్ వెనకాలకి వచ్చేస్తాడు. డెత్ బియర్ అయన్ పై అటాక్ చేస్తుంది కానీ అయన్ సూపర్ అప్రైజల్ ని యూజ్ చేసి డెత్ బియర్ పై విండ్ ట్విస్టర్ అటాక్ చేస్తాడు. దాంతో డెత్ బియర్ చాలా ఇంజూర్ అయిపోతుంది. కానీ అది చాలదు. ఆ డెత్ బియర్ మళ్ళీ అయన్ పై అటాక్ చేస్తుంది కానీ అయన్ 100 కన్నా ఎక్కువ ఫైర్ బాల్స్ తో దానిపై అటాక్ చేస్తాడు. దాంతో డెత్ బియర్ డిఫీట్ అయిపోతుంది. కానీ అయన్ కి నమ్మకం కలగదు తను ఒక ఎస్ ర్యాంక్ డెత్ బియర్ ని ఓడించాడని. అండ్ తనకి అర్థమవుతుంది తను చాలా స్ట్రాంగ్ గా మారిపోయాడని. అండ్ అలా చూపిస్తూ మన సెకండ్ ఎపిసోడ్ కూడా ఎండ్ అయిపోతుంది.